అపాయం వచ్చినప్పుడు ఏదో విధంగా అవసరానికి తగ్గట్లుగా చమత్కారంగా మాట్లాడి ఇతరుల మనసులను నొప్పించకుండా తాను బాధపడకుండా తప్పించుకునే మానవుడు జీవితంలో దేనినైనా ఎటువంటి విపత్కర సమయాన్నైనా అవలీలగా దాటగలడు. దీనికి తెనాలి రామకృష్ణుడి జీవితంలో ఎన్నో సందర్భాలను మనం గుర్తు చేసుకొనవచ్చు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడు తెనాలి రామకృష్ణుడు. ఆయన ఒక వికట కవిగా పేరు ప్రఖ్యాతులు వహించాడు. ఒకసారి రాయలవారి ఆస్థానానికి ఒక లేఖకుడు వచ్చాడు. ఎవరెంత వేగంగా కవిత్వం చెప్పినా తాను రాయగలనని, తను రాయలేనంత వేగంగా చెప్పగలిగిన కవులెవరైనా తన ఆస్థానంలో ఉన్నారా అని సవాలు చేశాడు. ఎలా దీనిని తప్పించుకోవాలని అందరూ అనుకుంటుండగా నేను తప్పిస్తానని, ఏం భయం అవసరం లేదని తెనాలి రామలింగడు పలికాడు. మరుసటి రోజు సభలోకి ఆ లేఖకుడు రాగానే తానొక పద్యాన్ని చెప్తానని, అది రాయమని తెనాలి రామలింగడు కోరాడు. ఆ లేఖకుడు సరేనన్నాడు. పెదాలు రెండు దగ్గర చేర్చి ఒక వింత శబ్దంతో పలుకుతూ త్రువ్వట బాబా తలపై బువ్వట అని మొదలు పెట్టగానే పెదాలతో చేసిన ఆ వింత శబ్దాన్ని ఎలా రాయాలో తెలియక ఆ లేఖకుడు దిగ్భ్రాంతితో నిలబడి ఓడిపోయినట్లు ఒప్పుకుని తిరిగి వెళ్ళాడు. ఇలా తెనాలి రామలింగడు తన మాటల గారడితో తప్పించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. సమయస్ఫూర్తితో ఎంతటి కష్టానైనా గట్టెక్కవచ్చు మరి.